పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. పునీత అన్నమ్మగారి నవదిన ప్రార్థన 3వ దినము. పునీత అన్నమ్మగారి వినయము. పునీత అన్నమ్మగారు వినయమునకు మూర్తి కలిగిన వ్యక్తి. ఒక పుణ్యవంతురాలు మాత్రమే కాదు, వినయమునకు సజీవ ఉదాహరణ. ఆమె జీవితం మొత్తం దేవుని చిత్తానికి లోబడి నిరాకరంగా ప్రశాంతంగా జీవించారు. అన్నమ్మగారు జోక్విమ్ గార్ల లోతైన ప్రార్థన, నిరీక్షణ, గాఢమైన విశ్వాసం వారి యొక్క వినయమును వెలుగులోనికి తీసుకువచ్చాయి. వినయం అనేది మాటల్లో కాదు, మన ప్రవర్తనలో కనబడాలి. అన్నమ్మగారి జీవితం అంతా ఇదే సత్యం కనిపిస్తుంది. వీరు దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూసినప్పుడు అసూయ లేకుండా నిరీక్షణతో ధైర్యంగా నిలబడినారు. వారి బాధను దేవునికి అర్పించి మౌనంగా ప్రార్థనలో జీవించారు. ఇది ఒక నిజమైన వినయ స్వభావం. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనంలో, దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈ వాక్యం వారి జీవితంలో నెరవేరింది. తల్లి అన్నమ్మగారికి సంతానం కలిగిన తర్వాత కూడా ఎటువంటి గర్వానికి లోను కాలేదు. తమ బిడ్డను దేవునికి అంకితం చేసినారు. ఇదే నిజమైన త్యాగం. మరి దేవుని గొప్పతనాన్ని గుర్తించగలిగిన తత్వం కలవారు. మరి వారి జీవితంలో గమనించినట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనంలో, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. పునీత అన్నమ్మ జోక్విమ్ గార్ల దీనత అనే మనసు కలిగి జీవించి ధన్యురాలుగా లెక్కింపబడినారు. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వీరు ఎడతెగక 20 సంవత్సరాలు బిడ్డల కోసం శోకించి ప్రార్థించినారు. దేవుడు వారి మొరను ఆలకించి మరియమ్మ గారి రూపంలో దేవుడు వారికి ఓదార్పును వసిగినారు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. పునీత అన్నమ్మగారు తన వినమ్రత ద్వారా తమ యొక్క వారసత్వాన్ని చాటి చూపారు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. ఈ దంపతులు ఇద్దరు వారికి ఉన్న దానిని ఇతరులకు పంచటంలో సంతృప్తి పడేవారు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. పునీత అన్నమ్మగారు తమ తోటి వారి పట్ల దయను కలిగి జీవించారు. అందుకే దేవుని దయకు వీరు పాత్రులయ్యారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. అన్నమ్మగారు చిత్తశుద్ధితో పూర్ణ మనసు కలిగి దేవుని యందు విశ్వాసంలో నిర్మలత్వం కలిగి జీవించారు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వీరు తమ తోటి వారితో దేవునితో సఖ్యత కలిగి జీవించారు. అందుకే దేవుని సాన్నిధ్యంలో ఒక ఉన్నత స్థానాన్ని పొంది ఉన్నారు. మరి ఇటువంటి గొప్ప గుణాలు కలిగిన పునీత అన్నమ్మగారు మనకు నేర్పే గుణం వినయం. వినయం ద్వారానే మనం దేవుని అనుగ్రహానికి అర్హులవుతాము. వీరిలాగా మనం కూడా దేవుని యందు తక్కువగా భావించాలి. ఎదుటివారి మంచిని చూసి ఆనందించగలగాలి. మన దైనందిన జీవితంలో సేవాభావంతో జీవించాలి. అప్పుడు మన జీవితాలు కూడా దేవుని దృష్టిలో విలువైనవిగా మారుతాయి. మరి మన హృదయాలను పరిశీలించుదాం. మనలో వినయానికి ఎంత స్థానం ఉంది? మన సేవలు దేవుని కోసం చేస్తున్నామా, లేక మన ఘనత కోసం చేస్తున్నామా? మన గర్వాన్ని తొలగించమని అన్నమ్మగారు లాంటి హృదయంతో దేవుని ముందర నిలబడినప్పుడు మన జీవితాలు కూడా ధన్యమవుతాయి. ప్రార్థన. వినయానికి దర్పణమైన పవిత్ర అన్నమ్మగారా, మా హృదయాల్లో గర్వాన్ని తొలగించి దేవుని యందు సేవ మనోభావంతో వినయంగా జీవించేందుకు మార్గం చూపుము. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.